జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా జిల్లా నుంచి 17 ట్రాక్టర్లు పంపుతున్నట్టు తెలిపిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా। భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యున్నత స్థానం కలిగిన పార్టీ అని, పార్టీలో సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి। డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు భోజన సదుపాయాన్ని కల్పించేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం। విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా జిల్లా నుంచి 13 ట్రాక్టర్లు పంపుతున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు। ఒంగోలులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ బుధవారం ట్రాక్టర్ల యజమానులతో మాట్లాడి వాటిని వరద ప్రభావిత ప్రాంతాలకు పంపారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ వరద సహాయక కార్యక్రమాల కోసం జిల్లా నుంచి 50 ట్రాక్టర్లను పంపాలని కోరారని, ప్రస్తుతం 13 ట్రాక్టర్లు పంపుతున్నామని, త్వరలో మిగిలిన ట్రాక్టర్లను కూడా పంపుతామని కలెక్టర్ తెలిపారు। पानी 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 కొంచెం వెనక్కి రా। ఇప్పుడు మనకు విజయవాడలో రిలీఫ్ మెషర్స్, రీహాబిలిటేషన్స్ మెషర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక 50 ట్రాక్టర్స్ అడగడం జరిగింది। దానికన్నా ఇప్పుడు ఒక 13 పంపిస్తున్నాము। ఇంకా మిగతా ట్రాక్టర్ ఓనర్స్తో కూడా మాట్లాడి వారిని కన్విన్స్ చేసి మిగతా ట్రాక్టర్స్ కూడా మనము పంపిస్తాం। ఒంగోలు నగరంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు। ఒంగోలు కార్పొరేషన్లో పారిశుద్ధ్యం, శానిటైజేషన్ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు। వరద ముంపు లేకుండా పోతురాజు కాలువ పూడికతీతను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు। ఈ సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్, అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు। ఎక్కడ పంపిస్తున్నాం సార్, దానికి ఆల్టర్నేట్గా మెయిన్ వీళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సార్, ప్లస్ ఇంకొకటి చిన్న మిషన్స్ కూడా 3 ఉన్నాయి సార్। అవసరాన్ని బట్టి ఏర్లో అనేది చేస్తున్నాం సార్। యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఎబెట్తో కానీ పైరోసిన్ కొన్ని ఓపీ బేస్డ్గా ఉన్న కేసులు మాత్రమే ఉన్నాయి। సీరియస్గా అయ్యి డెడ్ వచ్చేసి దీనికైతే 65 కేసెస్ ఉన్నాయి సార్। ఎక్కడైనా రిపోర్ట్స్ మనకి రిజిస్టర్ ఎంటర్ చేస్తారు, దానివల్ల 3 రోజులు మాకు క్లియర్ అయ్యి మా వర్కర్స్ మన దగ్గరికి వచ్చేవరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్। ఆన్లైన్ గూగుల్ చెక్ చేసి వాళ్ళు చేసిన రిపోర్ట్ ఎన్ని కేసులు ఉన్నాయి నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం సార్। 14 days నుంచి
సార్ మనకి 5 సార్లు గత 2-3 నెలల్లో 5 సార్లు ఫీవర్ వల్ల ఇమీడియట్గా మనం ఏర్పాటు చేస్తున్నాం సార్. ఒకళ్ళు కాదమ్మా, వీళ్ళు ఇంజనీర్ సెక్రటరీలు ఎంతమంది ఉన్నారు? 56 సచివాలయాలన్నీ లీవ్లో ఎందుకున్నారు? కాదయా, ఇప్పుడు అవసరం ఉండే దగ్గర మీరు లీవ్లు ఇచ్చేసి సెలవులు ఇచ్చేస్తే ఎట్లా? ముందుకు పోతే ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కేసులు అంటే బయట నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చి ఉన్నాయి. మన డిఎంహెచ్ఓ తరఫున డిఎంహెచ్ఓ పనిచేశారు. ఇప్పుడు దాకా మన పెద్దలందరూ కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మీకేంటంటే 2-3 ఇష్యూస్ ఏంటంటే మేజర్గా వచ్చి మన విజయవాడ మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఒక ఆలోచన విధానంతో మనకి ఏదైతే కృష్ణా రివర్ ఉందో దాని పక్కన వాల్ కట్టారు కాబట్టి ఈరోజు సగం పార్ట్ మిగిలింది. లేకపోతే విజయవాడ మొత్తం కూడా పూర్తిగా ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఆ గోడ అడ్డం ఉండటం వల్ల ఈరోజు కొంత పార్టీ పోయింది, కొంత పార్టీకి మన వాళ్ళంతా కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే బస్సులో కొనుక్కొని అందరినీ అధికారులను పెట్టి ఈరోజు ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు. మన దగ్గర నుంచి కూడా నిన్నంతా కూడా మమ్మల్ని కూడా అక్కడ ఇన్ఛార్జ్ చేశారు. మేము కూడా రోజంతా పోయేసి వచ్చాం. అక్కడ కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించి వాళ్ళందరికీ కావాల్సినవన్నీ కూడా చూసుకొని నేను రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రేపు 5-6 తారీఖుల్లో కూడా మళ్ళీ సైక్లోన్ ఉంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో కానీ మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించింది మన 4 రోజులు బాగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినప్పుడు ఎక్కడ వాటర్ నిలిచింది, ఎక్కడ వాటర్ పోతలేదు, అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా హెల్త్ కండిషన్స్ ఏ ఏరియాలో బాగలేదు, ఇవన్నీ కూడా మన 4 రోజుల్లోనే జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మనకు అవగాహన అయి ఉండాలి. దాన్ని రేపు మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వాటర్ అనేది ప్రాబ్లం లేకుండా మనం ఎప్పుడు ఎక్కడ వాటర్ వెళ్ళిపోయేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ మనం స్టెప్ అయింది కాబట్టి రేపు ఎల్లుండి వర్షాలు పడితే ఖచ్చితంగా రోడ్లని క్లీన్గా ఉండాలి, ఎక్కడ కూడా వాటర్ నిలబడకుండా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడే ఏదైనా ఉన్నప్పుడు దాని ప్రికాషన్స్ ఇమీడియట్గా జేసీబీ పెట్టేసి దానికి అంతా కూడా కాలంలో కూడా దాన్ని అన్ని కూడా పూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాంతోపాటు పోయినసారి మన టైంలో పోతురాజు కాలం మనకు మేజర్ కాలువ. పోతురాజు కాలం ఆ రోజు 89,75 లక్షలు పెట్టి పోతురాజు కాలం ఆ రోజు శాంక్షన్ చేయించాం. తర్వాత మనకు కాంట్రాక్టులు మారటం, దాని రివర్స్ టెండర్ మీద 62 కోట్లు వేయటం, తర్వాత దాన్ని కొంత పార్టీ చేశారు, దాని వర్క్ కూడా క్యాన్సిల్ అయ్యింది. దానివల్ల నేను డిపిఆర్ రెడీ చేస్తాం. ఆ పోతురాజు కాలం అయితేనే మనకు ఊళ్ళో మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య అనేది పోతుంది. దానికోసమే ఆ టైంలో 5-6 సార్లు ముఖ్యమంత్రి కలిసి ఆ రోజు అది శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఆ విధంగా ఉండాలి పరిస్థితి. ఈరోజు దాని పూడికలు కూడా ఏదైతే ఉన్నాయో జేసీబీకి ఆల్రెడీ కమిషనర్ గారు పెట్టి దాని అంతా కూడా గెలియర్ క్లియరెన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా దాన్ని కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి మనకి ఇంకా మిగతా ఏరియాలలో ఎక్కడైతే మేజర్ పార్ట్ ఇబ్బందులు ఉన్నాయో పబ్లిక్ వచ్చి మనకు ఫోన్ చేయదు. పబ్లిక్ వచ్చేసి మనకి మా ఇంకా ఈ ప్రాబ్లం ఉందని చెప్పరు. ఎందుకంటే ఇంతమంది ఒక కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నారు, హెల్త్ వాళ్ళు పనిచేస్తున్నారు, సచివాలయాలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క విధులో ప్రతి ఒక్క మనుషులు ఉన్నారు. డివిజన్ ఇంతమంది పనిచేస్తారు. మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి వాళ్ళు అడగకముందే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, మాకు ఇంట్లో నీళ్ళు వస్తాయి అని చెప్పకముందే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అధికారులు తీసుకోవాల్సిన అవసరాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అంతా కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఇందాక పిచ్చి చెప్పాడు,
చాలామంది కూడా వస్తున్నారా, పనిచేస్తున్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఈరోజు కార్పొరేషన్లో 70 మంది ఉంటే ఈరోజు 55 మంది అక్కడ చదువుతున్నారు, మిగతా వాళ్ళు సెలవులు పెడుతున్నారు. మీరు కూడా వచ్చిన వాళ్ళు మీకు ఏ డివిజన్ ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారా దాన్ని పూర్తిగా మీకు అవగాహన చేసుకోవాలా. ఏదో ఉద్యోగం చేస్తాం, నెల జీతాలు తీసుకుంటాం, మనం వెళ్ళిపోతున్నాం, ఏదో టైం పాస్ అవుతుంది, టైం అయిపోతుంది, లేదా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉద్యోగం వస్తుంది అనే ఆలోచన విధానంతో మాత్రం మీరు ఉండగాకండి. ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే మనం ఏదో విధంగా మనం చేసిన పనికి కొంత పాత్రగా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను కమిషనర్ గారు కూడా చెప్పాను, ఎవరెవరు డిసిప్లైన్ ఉన్నారో, ఎవరెవరు మీ ఏరియాలో పనిచేయట్లేదో ఖచ్చితంగా మీ అందరూ ఇంటికి పంపిస్తాం. దాంట్లో మొహమాటం ఏం లేదు. మీరు ఖచ్చితంగా సీరియస్గా మీరు చేయాల్సిన బాధ్యతలు మీకు ఉన్నాయి, మీరు చేయండి. అక్కడ ఏమున్నాయో కూడా అవగాహన చేసుకోండి. రేపు ఎక్కడ కూడా పబ్లిక్లో గురించి ఒక డివిజన్లో ప్రాబ్లం వచ్చి అక్కడ కార్పొరేటర్ కానీ అక్కడ ఉండే డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంది అంటే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనం వర్షం భాగ్యనగర్లో 4 లైన్ చూసాం. నేను కమిషనర్ పోతే చెరువు మాత్రం రోజు తర్వాత జేసీబీ పెట్టి ఆ పైపు లైన్ అన్నీ కూడా వేశారు. ఎక్కడికక్కడ ఇంటికి పైపు లైన్ పెట్టడం వల్ల ఆ పైపుల వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి. అవన్నీ కూడా తీశారు. తీసిన తర్వాత మొత్తం ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోయింది వాటర్ అంతా. అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే 20-25 సంవత్సరాల ముందు వేసిన సిమెంట్ రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని హైట్ లేపాల్సి ఉన్నాయి, దాని మీద మళ్ళీ రోడ్ వేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రోడ్ వేసేది, డ్రైన్లు ఎక్కడ లేవో అవి కట్టేది, దాన్ని అన్నీ కూడా మళ్ళా చూద్దాం. ఇప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ ఏమున్నాయో దాన్ని మనం అందరం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కార్పొరేటర్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్ కూడా మేము కూడా ఒకటే చెప్పేది, మీ కార్పొరేషన్లో మీ డివిజన్లో ఎవరైతే శానిటైజర్ ఉన్నారో, ఏఎన్ఎం ఉన్నారో, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఉన్నాయో, మన సచివాలయాలు ఉన్నాయో, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో మీరు కూడా చూసుకోండి. మీ డివిజన్స్లో ఎక్కడన్నా కూడా ఆగిపోతుందా, వాటర్ ఇబ్బంది పడుతుందా ఏదో ఇమీడియట్గా మన కమిషనర్ గారికి మెసేజ్ పెట్టండి, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేద్దాం. 5-6లో మనకి రేపు జరగబోయేది ఏదైనా వర్షం పడ్డా ఎక్కడా కూడా పబ్లిక్ సఫర్ అవ్వకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. అది మన ఇంటెన్షన్. భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యున్నత స్థానం కలిగిన పార్టీ అని, పార్టీలో సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీ రోడ్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపన్న దేశాల సరసన దేశాన్ని నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది అని ఆయన అన్నారు. 2 స్థానాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ 3 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. బాధ్యత కలిగినటువంటి పౌరులందరూ బీజేపీ సభ్యత్వం తీసుకుని ఒక గొప్ప మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, యోగయ్య యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు, పివి కృష్ణారెడ్డి, కాట్రగడ్డ శ్రీనివాసులు, సంతనూతలపాడు నియోజకవర్గం హరికృష్ణ, ఒంగోలు నగర నాయకులు గుర్రం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులైనటువంటి జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి సన్నారెడ్డి సురేష్ గారు, మండల ఇన్ఛార్జి రాంబాబు గారికి, అదేవిధంగా పెద్దలు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు, అలాగే ఈ చేతి మీద ఉన్నటువంటి సురేష్ గారు, రామచంద్రారెడ్డి గారు, మీ అందరూ తెలుసుకున్నారు. వ్యవసాయ పరిశ్రమలు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈనాడు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలోనే మన ఆర్థిక పరిస్థితి ఈనాడు 5వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితిని అందరూ తెలిసింది. ఎంతోమంది భారతీయ జనతా పార్టీ మీద ఆకర్షితులై నరేంద్ర మోడీ గారు సారథ్యం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ యొక్క సభ్యత్వం నమోదు కార్యక్రమం
ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఒక నెంబర్ని అలాట్ చేశారు. ఆ నెంబరు 8800002024. ఇది కంటిన్యూ అవుద్దా? కంటిన్యూ అవుద్ది. అందరూ చేస్తారు. 2 మాసాల 202024 కానీ మిషన్ కలిస్తే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున ఒంగోలు అసెంబ్లీ పరిధిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది. మా లక్ష్యం ఒంగోలు అసెంబ్లీలో 35,000 కాడి నుంచి 40,000 మందిని భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేర్చాలనేది మా లక్ష్యం. ఆ దిశగానే ఈ రోజున మేమందరం శివారెడ్డి గారు కావచ్చు, మేమందరం కూడా మా యొక్క టీం అంతా కూడా పనిచేస్తుంది. ఆ దిశగా చేస్తుంది. ఎందువల్లంటే ఈ భారతదేశంలో 140 కోట్ల మందికి రక్షణ కావాలన్నా కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు రక్షణ కావాలంటే బీజేపీ సభ్యత్వం తీసుకోవాలా. బీజేపీ పార్టీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ రోజున మన ప్రీతం ప్రధానమంత్రి ఒక సామాన్య మానవుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడుకులు వరకు 2 సీట్ల కాడి నుంచి ఈరోజు 303 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే కేవలం కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావమే దీనికి ప్రధాన కారణం. ఆ దిశగానే మన ఒంగోలు అసెంబ్లీలో కూడా 35,000 కాడి నుంచి 40,000 మందిని కొత్తగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులైనటువంటి శివారెడ్డి గారిని ప్రసంగించాలనుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒంగోలు పట్టణం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ గారు, అలాగే జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, ఇక్కడ మా ప్రధాన కార్యదర్శి శివాజీ గారు, రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ పార్టీ నుంచి ఉద్భవించి తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అది క్రమేణా దాదాపుగా 2014 వచ్చేసరికి 2 ఎంపీ స్థానాల నుంచి 303 ఎంపీ స్థానాలు 2024కి అది 240 ఎంపీ స్థానాల్లో వచ్చినటువంటి సందర్భం ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తూ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ రూపంలో మన దేశాన్ని రక్షించి ఇతర దేశాలను కూడా కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వటం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాలకు కూడా ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు కానీ, యూరియా, డిఏపి మీద సబ్సిడీ కానీ, ఎన్నో కార్యక్రమాలు, నేషనల్ హైవేస్ కానీ ఎన్నో పథకాలు చేపట్టి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల సరసన 5వ స్థానంలో నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్న
ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈనాడు దేశం నలుమూలలా కూడా ఎప్పుడెప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుందా, మేము భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేసుకోవాలని తహతహలాడుతున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలిసినటువంటి విషయం. ఈనాడు మా ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చేకి దాపుగా 4 లక్షల పైసలకు మేము అన్ని నియోజకవర్గాల్లో కలిపి 4 లక్షల పైసలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ముందుండి ఎంతోమంది ఫోన్లు చేసి మేము కూడా సభ్యత్వం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏమిటి అనేటటువంటి సందర్భం ఉంది. దానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి 8800002024 అనే నెంబర్ని మిస్డ్ కాల్ ఇచ్చినటువంటి అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అదే సెల్కి ఇలాంటి ఇది వస్తుంది, ఇలాంటి సభ్యత్వ నమోదు కార్డు వస్తుంది. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్డు ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతోమంది ప్రజలు ఈరోజు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం. ధన్యవాదాలు. సభ్యత్వ పర్వ జరుగుతోంది దేశవ్యాప్తంగా. సెప్టెంబర్ 2వ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వాన వారి అధ్యక్షతన 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసంగా అంత్యోదయ కార్యక్రమం ద్వారా ఈ చిట్ట పేదవాడిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యం తీసుకోవడం జరిగింది. ఈ రోజున ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, ఈ దేశంలో ఉన్నటువంటి మన యొక్క ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోవడానికి కోసంగా గత 50 రోజులుగా నిర్విరామంగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు భోజన సదుపాయాన్ని కల్పించేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు 49వ రోజు బుధవారం నిర్విరామంగా భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా జడా బాలనాగేంద్రం మాట్లాడుతూ తనకు సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా నిర్విరామంగా ఒంగోలులోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు భోజన సదుపాయాన్ని కల్పించడం తన ధ్యేయమన్నారు. తనపై కొంతమంది అకారణంగా దుష్ప్రచారం చేస్తున్నారని, వాటన్నిటినీ పట్టించుకోకుండా అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని జడా బాలనాగేంద్రం పేర్కొన్నారు. పప్పుకి ఎంత ఇది పెరిగానంలో పెట్టారా? ఒక 5 నిమిషాలు. ముందు జరగడానికి వెళ్ళిపోతుంది. అలా నా పురుషం ఏమి అక్కడక్కడ కూర్చోబెట్టినా పాపం ఆయన ఏడాడైనా మనం చెప్పా పెరిగిన పోయారా మళ్ళీ వస్తా
అన్నమన్న గెలబడిపోతలా డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 50వ రోజున చేరుకుంది. ఈ 50 రోజుల నుంచి దిగ్విజయంగా నడుపుతున్నటువంటి నా బంధుమిత్రులకు, నా మిత్ర బృందానికి, ముఖ్యంగా మా ఆఫీస్ స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ 50 రోజుల్లో విరాళాలు ఇచ్చినటువంటి దాతలైతేమి వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. పుట్టినరోజు కార్యక్రమాలు కానీ, ఈ పెళ్లి రోజు కార్యక్రమాలు కానీ, పెద్దోళ్ళ కార్యక్రమం కానీ కొంతమంది వచ్చి చేసుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. 50 రోజుల దాకా చేసాము. ఇంకా దీన్ని నిరంతరం కంటిన్యూ చేయడానికి మేమంటే ఆపేది లేదు. కొంతమంది మా మీద దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఆపేస్తారని ఆపే పనే లేదు. ఎవరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇది సేవా కార్యక్రమం. మా పార్టీ అధినాయకుడిన ఆదర్శం, ఆలోచన విధానాన్ని జనంలో ప్రతినిత్యం ఉంచాలనేది నా ఆలోచన. దానిలో భాగంగానే ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దానికి మీ మీడియా మిత్రులు కూడా నాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులకు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని ఇంకా జనంలోకి ముందు కూడా వారి ఆదర్శాలను, ఆలోచనలను జనంలో పెట్టి దాన్ని మేము భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతమైన స్థానంలో చూడాలి. వారి ద్వారా మేము కూడా ఉన్నతంగా ఉండాలనేది మేము ఆలోచన చేస్తున్నాం. జనాభా గారి ఆధ్వర్యంలో 50 రోజు బాగా నిర్వహించుకొని 50 రోజు అడుగు పెట్టిపోతూ ఉన్నాం. వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ ఇది చేస్తూ ఉన్నాము. అందరికీ అన్నదాన కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది. జన బాలనారాయణ గారి నాయకత్వం వాస్తవంగా ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే అది ఆయన పుణ్య జన స్థలమ ఏదైనా కానీ ఆయన ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ మేము కాపాడుకుంటూ ఉంటూ ఆయన జన బాలనారాయణ నాయకత్వం బాగా వర్ధిల్లాలని, ఇదే అన్నదాన కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతికి గాని సుప్రీంకోర్టుకు గాని ఎటువంటి హక్కు లేదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య తెలియజేశారు. ఒంగోలు అంబేద్కర్ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సవరణ చేసి ఆ తర్వాతే వర్గీకరణ చేసేందుకు వీలుందని తెలియజేశారు. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ కులాలను కలుపుకోవడానికి వీలుంది కానీ విడగొట్టడానికి ఎటువంటి వీలు లేదని తెలియజేశారు.
అందుకే ఈ నెల 11న వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి మద్దతుగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదేశాల మేరకు ప్రతిఘటన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఒంగోలులో నిర్వహించే నిరసన ర్యాలీకి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లా చెన్నయ్య తెలియజేశారు. ఈ ర్యాలీని 11వ తేదీ ఉదయం 9 గంటలకు అంబేద్కర్ భవనం నుండి మొదలై ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగుతుందన్నారు. అంతేకాకుండా వర్గీకరణ వలన అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాలా మాదిగలకు ఇద్దరికీ తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బత్తుల వెంకట్రావు, రాష్ట్ర సెక్రటరీ బత్తుల సుబ్రహ్మణ్యం, ఒంగోలు టౌన్ అధ్యక్షులు నామాల షకీలా, మన్నార్ మహేష్, చలువాది రాజా, ఫిలిప్ మరియు మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ రేపు 11వ తారీఖు అంబేద్కర్ భవనం దగ్గర నుంచి డిపో వరకు ర్యాలీ కార్యక్రమం, చర్చి సెంటర్లో మానహారం, తర్వాత ఈడ మీటింగ్ జరుగుతుంది అంబేద్కర్ భవనంలో. దీని ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు రేపు 11వ తారీఖు ఢిల్లీలో ప్రతిఘటన కార్యక్రమానికి రావాలని చెప్పని పిలుపు మేరకు మేము హర్షకుమార్ గారి, కిషోర్ కానీ మేమందరం మాట్లాడుకొని ఇది మనకి ఢిల్లీ పోవటానికి సమయం సరిపోవదేమో అన్న ఆలోచనతో ఏ జిల్లాలో ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయమని హర్షకుమార్ గారు, మాల నాయకులు, మాల సంఘ నాయకులు అందరూ కలిసి చేయమని చెప్పని హర్షకుమార్ అన్న పిలుపు మేరకు రేపు 11వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే వర్గీకరణ చేశారంటున్నారో అది ఆర్టికల్ 41 చట్టం కింద రాదు, క్రిమినల్ ఏరియా కూడా పెట్టడం జరిగినది. ఇది మాలా మాదికి ఇద్దరికి ఇబ్బందే అనేది మా మిత్రుడు కృష్ణమాదిగా గమనించట్లా. మా మిత్రుడు కృష్ణమాదికి కూడా మాలల్ని దూషించటం, మాట్లాడటం కూడా అది సరైనది కాదు. ఇవాళ ఆ రోజు కారంచేడు ఇష్యూలో మాదిగల్ని ఓసకోత కోసి గోతాల్లో చంపిబడి కాలువలో పడేస్తే ఆ రోజు మాలలేగా నాయకత్వం ఇచ్చింది. వజ్జా తారకం గారు కానీ, కత్తి పద్మరావు గారు కానీ, అక్కడ జరిగే ప్రతి విషయం మాల నాయకుల ద్వారానే జరిగింది తప్ప మాదిగులు అనుకునేవాళ్ళు. ఎందుకంటే అన్ని విషయాల్లో తరచుగా ముందుకెళ్ళి ధైర్యంగా మాట్లాడే దొమ్మ ధైర్యం మాలలకి ఉంది తప్ప మాదిగులు మమ్మల్ని చాలా విధంగా మాట్లాడటం కృష్ణమాదికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అది మంచి పని కాదు. ఇక్కడ ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, ఈ కోస్టల్ ఏరియాలో మాలా మాదిగలు మేము ఎట్టుంటామంటే మామ అల్లుళ్ళు పిల్లలు ఇచ్చుకోవటం, పిల్లలు చేసుకోవటం, ఈ ఎన్ని జరిగే తరుణంలో మీరు వచ్చి మాకు నువ్వెక్కడో తెలంగాణలో ఉండి
ఆంధ్రాలో దేశం మొత్తం మీద ఒక దళితుల మధ్య అనైక్యతని తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చామని చెప్పని కూడా చెప్తున్నాం. దానికి మాయావతి గారు కానీ పాస్వాన్ వాళ్ళ అబ్బాయి కానీ ఇది మంచి పని కాదు, ఇది విభజించడం కరెక్ట్ కాదని చెప్పని వాళ్ళు భారీ ఎత్తున కూడా మన బంద్ కార్యక్రమాలుగా చేపట్టాం. మన జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా బంద్ జరిగినది. అయితే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే ఫ్లడ్ వచ్చిందో ఫ్లడ్ ఉన్న చోట కాకుండా మిగతా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేయాలని చెప్పని హర్ష్ కుమార్ అన్న గారు ఆదేశాలు ఇవ్వటం, మేము దాన్ని పాటిస్తామని చెప్పని కూడా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ టౌన్లో మాల కమ్యూనిటీ చాలా ఎక్కువ, మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు. దీనికి ఇవాళ మా అధ్యక్షురాలని నియమించడం జరిగినది. ఇక నుంచి మాల మహానాడు ప్రతి గ్రామానికి తిరిగి అసలు మనం ఎక్కడున్నాము ఏమవుతున్నాము మాదిగలు కూడా కలుపుకొని మాట్లాడతాం. మొన్న ఒక ఆయన మాట్లాడాడు మాలల గురించి. ఆ మాల అతని చరిత్ర ఏందో అందరికీ తెలుసు. సాయంత్రకాలంలో ముందుకిస్తే అతను ఊరి పక్కన మాట్లాడతాడు. ఇది కరెక్ట్ కాదనేది మేము కృష్ణమాదిగ గారు కూడా చెప్పేది ఏంటంటే మా వాళ్ళని కూర్చోబెట్టుకొని మమ్మల్ని విమర్శించడం అది కరెక్ట్ కాదు. అది ఇవాళ అగ్రవర్ణాలు కాసుకొని ఉన్నారు. ఎక్కడ వీళ్ళని విభజిస్తే రాజకీయంగా ముందుకు వెళ్ళకుండా ఉండటానికి ఉంటుందని చెప్పని కృష్ణమాదిగని ఒక పావులాగా బీజేపీ తెలుగుదేశం పార్టీలు రెండు కలుసుకొని దేశం మొత్తం మీద అలజడి సృష్టిస్తున్న కృష్ణమాదిగ మేము ఒకటే చెప్తున్నాం, రా సమాజంలోకి రండి, లేదా పబ్లిక్ వేదిక మీద రండి, ఎవరేం చేశారో అసలు ఏం చేయాలో ఎవరెవరు ఎట్ట పంచుకోవాలో రండి మాట్లాడుకుందాం. అంతేగాని ఇది ఒక కులాన్ని కించపరిచే మతన్మాదుల్లాగా మమ్మల్ని మాలల్ని మాట్లాడటం అనేది కూడా మతన్వాదులతో కలిసి నువ్వు చేతులు కలిపి నువ్వు ఉద్యమం చేపట్టింది వాళ్ళ కాలకాడ ఉండి మోడీ కాలకాడ వెంకయ్యనాయుడు కాలకాడ వాళ్ళ దగ్గర ఉండి నువ్వు దీన్ని సాధించామంటే అది ఈ సుప్రీంకోర్టులో మేము ఎందుకు ఊరుకుంటాం? రివ్యూ పిటిషన్లో నేను కూడా నా సొంత డబ్బులతోటి రివ్యూ పిటిషన్ వేసాం. ఇవాళ కానీ రేపు కానీ నెంబర్ వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే గతంలో మేము ఢిల్లీలో చెన్నయ్య మేమంతా ఒక టీముగా వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశాం. ఢిల్లీ వెళ్ళి ఇక్కడి నుంచి 40 మందిని తీసుకుని వెళ్ళి నేను ధర్నా చేయటం. కొంతమంది నాయకులు చోటపాటు నాయకులు మా తమ్ముళ్ళు మా మిత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అందరూ ఒక ఐక్యతతోటి పనిచేయాలి, ఐక్యత ఉంటేనే ఏదైనా సాధించడం అని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అది మనసులో పెట్టుకోండి. అంతేగాని ఎవరి పాటికి వాళ్ళు ఎట్లా అంటే అట్లా. మేము అనేది ఏంటంటే హర్ష్ కుమార్ గారు మేమంతా విజయవాడలో మీటింగ్లో అందరూ కలిసి అక్కడుండే ఐఆర్ఎస్ కానీ ఐఏఎస్ వాళ్ళు కానీ రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్ వాళ్ళు కానీ అందరూ మేము చెప్పింది ఏంటంటే మీ సంఘాలు మీరు పెట్టుకోండి, మీ బోర్డులు మీరు పెట్టుకోండి, కానీ వర్గీకరణ విషయంలో కలిసి పనిచేయాలన్న ఆలోచనతో వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ అని ఒక కమిటీ పెట్టిన తర్వాత ఆ కమిటీ ద్వారా మనం పనిచేయాలని చెప్పని ఒక నినాదంతో ఒక మీటింగ్ తోటి ఆ రోజు హర్ష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మల్లి వెంకటరావు కానీ కిషోర్ బాబు కానీ అందరం కలిసి మాట్లాడాము. ఇది వసూలు కార్యక్రమం అనేది బ్యాడ్గా మన మీద పడింది కాబట్టి అలాంటిది కాకుండా ఇక్కడుండే ఏ జిల్లాలో ఉండే ఆ ఎంప్లాయీస్ చూసుకుంటారు. ఎవరు ఏ కార్యక్రమం చేస్తారో వాళ్ళు ఖర్చు పెట్టేదానికి వాళ్ళే చూసుకుంటారు. అంతే తప్ప ఇన్నిటివాటిగా ఎవరింటి వాళ్ళు వెళ్ళి చేస్తే మనకి సర్టిఫికేట్ వస్తుందని చెప్పని కూడా ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నాం. దానికి ఒకటే కారణం, మళ్ళీ యూనిట్ లేనిదే ఏది సాధించలేం. రెండోది మన స్టేట్లో నాకు తెలిసి 3-4 మనం పిటిషన్ వేసాం. మల్లి వెంకటరావు, హర్ష్ కుమార్ అన్న, కిషోర్, నేను
మాది ఈరోజు కానీ రేపు కానీ నెంబర్ వస్తుంది, మేము ఫేస్బుక్లో కూడా పెడతాం నెంబర్ కూడా. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఏ రోజు కూడా మేము మాల కులానికి సంబంధించి పనిచేయటం తప్ప మేము ఎక్కడ ఏ ఆఫీసులో ఎవరి దగ్గర మేము సందాల కోసం కానీ ఎవరి కోసం కానీ మేము తిరగం కూడా. మేము అప్పుడు గుర్రాల దాడిలో నాకు దెబ్బలు తగిలి పియూరావుతో పాటు మేము హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ గౌరవనీయులు అప్పుడు కలెక్టర్ గారు దాస శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మమ్మల్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మాకు ఒక ఎంఆర్ఓను అలర్ట్ చేసే సందర్భం కూడా జరిగింది. అది పియూరావు గారి పుణ్యాన ఆ రోజు 2004లో సుప్రీంకోర్టులో కొట్టేయటం వల్ల దాన్ని మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకొని బీజేపీ వాళ్ళు సంతం చేరి మమ్మల్ని ఎస్సీ కులాలని మొత్తాన్ని ఐక్యత లేకుండా చేయటం వల్ల ఇది రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టే. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో 341 ఆర్టికల్కు లోబడి పనిచేయాలి తప్ప రాజ్యాంగాన్ని మించి జడ్జిమెంట్ ఇవ్వకూడదని కూడా మేము చూసాం. అయితే జడ్జిమెంట్ వచ్చిన 10:30కి 11 గంటలు అయిన తర్వాత మేము 3 గంటల లోపు తెలుగులో ఆ జడ్జిమెంట్ని తీసింది నేనే. ఈ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగులో జడ్జిమెంటు అనువాదించి ఫేస్బుక్లో పెట్టాం, గ్రూపులో పెట్టాం, వెంటనే స్పందించాం. నేను అనేది ఎప్పుడైనా సరే ఒక మూమెంట్ రావాలన్నా ఒక ఇది రావాలన్నా అందరు కలిసికట్టుగా ఒక వేదిక మీద రావాలి తప్ప ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే అది మన మాల కులానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరో చెత్తగా మాట్లాడుతున్నారు, అది మాట్లాడటం మానుకోండి. ప్రజల కోసం పనిచేయండి, ప్రజల సేవ కోసం పనిచేయండి. కనుక ఈ రేపు 11వ తారీఖు ప్రతిఘటన కార్యక్రమాన్ని గ్రామాల నుంచి హెడ్ క్వార్టర్కి వచ్చి మీరు ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పని కూడా మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి బుధవారం మధ్యాహ్నం పర్యటించారు. విజయవాడలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీల్లో మంత్రి స్వామి పర్యటించి బాధితులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఆహారం, మంచినీళ్లు, పారిశుద్ధ్యం సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆహారం, నీళ్లు అందలేదని ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు రాకూడదని సూచించారు. ప్రజలు వరదల్లో ఉంటే జగన్ బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వరదల గురించి మాట్లాడే నైతికత, అర్హత జగన్కి లేదన్నారు. ఎక్కడికి వెళ్తున్నా? మరి రెస్క్యూ సెంటర్కి వెళ్తున్నారా? ఎక్కడికి?
కొన్ని భాగవయా కొద్దిగా వాటర్ తగ్గుతున్నది మళ్ళీ కొండలు పోటీ నీరంతా కృష్ణానది పంపండి మనకి సమస్య సెటప్ అంటే మనం మాట్లాడి ట్రైన్ ఎయిట్వే ఇప్పుడు ఇప్పుడు మీరు మీకు ఎలాగే ఇప్పుడు ఇది పని అన్నారు కదా ఎంతమంది చేసినా అంతే పని అంటారు. అంతే పని అన్న. ఇప్పుడు మరి మనం ఏదో రకంగా ఆయన ఏంటంటే నాకు సాయంత్రంకి రేపు మా ఏదో రకంగా వర్క్ చేసి మీకు పని చేసి అన్నారు కృష్ణారెడ్డి గారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా జిల్లా నుంచి 17 ట్రాక్టర్లు పంపుతున్నట్టు తెలిపిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యున్నత స్థానం కలిగిన పార్టీ అని, పార్టీలో సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు భోజన సదుపాయాన్ని కల్పించేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.